విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు తమ సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోవటం లేదు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. జార్జియాలోని స్కైలాండ్ బిజినెస్ సెంటర్లో జరిగిన ఈ సంబరాల్లో దాదాపు 4,000 మంది పాల్గొన్నారు. తెలంగాణలోని 10 జిల్లాలకు చెందిన ప్రజలు తమ జిల్లాల ప్రత్యేక రుచులను వడ్డించారు. దసరా సంబరాలు జరుపుకోవడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ మోర్ దెన్ 3,000 పీపుల్ వచ్చారు. తెలంగాణ జాతర లాగా అయింది. ఇక్కడ అంటే అన్ని రకాల జిల్లా నుంచి ప్రతి వంటకాల దగ్గర నుంచి బోనాల దగ్గర నుంచి ఆఖరికి మన అమ్మవారి గుడి కట్టడం కూడా అక్కడ జరిగి చాలా బాగా జరిగింది. ఇక్కడ అందరూ ఈ మన గౌతమ్ గోలీ గారు లీడర్షిప్ కింద ఒక 200 మంది వాలంటీర్సే చేశారండి. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈవెంట్ సో సక్సెస్ఫుల్. ఈ కార్యక్రమాలు 11 గంటలకు వాలీబాల్ ఆటలతో మొదలు పెట్టారు. డిస్ట్రిక్ట్ లెవెల్ జట్లు పోటీపడి నిజామాబాద్ జిల్లా విజేతలుగా వచ్చింది. బోనాల పండుగ ఒకటి చాలా ప్రత్యక్షంగా మనం హైదరాబాద్లో మన తెలంగాణలో ఎలా జరుపుతారో బోనాల పండుగ, రియల్ బోనాలు విత్ రియల్ అమ్మవారి దేవాలయము అండ్ పోతరాజు ప్లస్ ఇండియా నుంచి డప్పులు సమకూర్చి ఆ డప్పుల్ని వాలంటీర్లు అందరూ చాలా ఉత్సాహంగా కోలాహలంగా ఒక పండగలాగా ఒక ట్రూ మన బ్యాక్ హోమ్లో ఎలా జరుపుకుంటామో పండగ ఆ విధంగా పండగ జరుపుకుని అట్లాంటా ప్రజలందరూ చాలా